యాకోబుతో ఏంటంటే, దేవుడు నన్ను నమ్ముచున్నావు అని బాగా పొగరెక్కువైపోతుంది నీకు, బాగా ఎక్కువ మాట్లాడేస్తున్నావు, నువ్వు చాలా స్టైల్గా ఫీల్ అయిపోతున్నావు, దేవుడు నన్ను నమ్ముతున్నావు అని. నేను దేవుడిని నమ్ముకున్నాను భలే అహంకారంతో చెప్పుకుంటున్నావు, అంత సీన్ లేదు బేటా అంటాడు. మరి ఏంటి అని అంటే, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు మంచిదే, కానీ దెయ్యములు నమ్మి ఏం చేస్తున్నాయి, నువ్వు జస్ట్ నమ్మావు బేటా, కానీ దెయ్యాలు ఏం చేశాయి, నమ్మి వణుకుతున్నాయి. దెయ్యం చేసేది కూడా నువ్వు చేయట్లేదు, దెయ్యం అని చెప్పాడు. అంటే మనలాంటి వాళ్ళకి సిగ్గు కలగాలి. ఎవరైతే అర్హతలు కోరుతున్నారో సేవలో, ఎవరైతే అహంకారం చూపిస్తున్నారో సేవలో, ఎవరైతే క్రైస్తవులై ఉండి కూడా డబ్బును బట్టి ప్రియారిటీ ఇస్తున్నారో సేవలో, లేదా చర్చికి వచ్చిన వారు పట్టు చీర కట్టుకొని వస్తేమో మీరు అని సంబోధిస్తారా, చిరిగిపోయిన చీర కట్టుకొని వస్తే నువ్వు అని సంబోధిస్తారా? ఎక్కడి న్యాయం అండి నేను అడుగుతున్నా, ఎక్కడి న్యాయం? పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. ఒక ఆయన కార్లు దిగాడు, ఒక ఆయన రిక్షా తొక్కుకుంటూ వచ్చాడు. పిలిస్తే ఇద్దరిని మీరు అని సంబోధించండి, లేదంటే ఇద్దరిని నువ్వు అనే సంబోధించండి. ఇస్తే ఇద్దరికి చీరలు ఇవ్వండి, లేదంటే ఇద్దరిని కిందే కూర్చోబెట్టండి. అలా కాకుండా డబ్బుని బట్టి, హోదాను బట్టి, వాళ్ళ మేనరిజంని బట్టి, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి మీరు రెస్పెక్ట్ ఇస్తే చెబుతున్నా, దేవుడు ఒప్పుకోడు, మనం పరలోకానికి అర్హులము కాదు. ఇక 3వ అధ్యాయం అంతా చెప్పేది ఏంటంటే, నీ నోరు జాగ్రత్త బేటా అన్నాడు.